ఇచ్చిన ఏం భయపడాలి, ఏంటి భయపడాలి? అంతే. నేను మొదటి నుంచి కూడా అదే టైపే. మా అన్న అయితే పాపం కాము. ఇప్పుడు ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టుకోమన్నాడా లేకపోతే డబ్బులు ఇవ్వమన్నాడా సీట్ ఇవ్వడానికి? డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఇవ్వాలన్నట్టు ఉన్నది అది క్వశ్చన్ అంతా. ఓ ఓకే. ఈయన కోపం వచ్చింది, తెలుసు కదా. తెలుసు. ఎవడో ఏదో అంటే మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేసేది, మేము అంత కమాండ్ చేసేవాళ్ళు. ఒకవేళ నువ్వు ఏదో పెద్దగా ఉండొచ్చా, కమాండ్ చేస్తే ఎవరికి వంగమనా, ప్లీజింగ్ అడిగితే ఎంత ప్రేమతో మాత్రం ఎంత దూరమైన పోతాం. అదే ప్రేమతో లొంగ తీసుకోవచ్చు, అంతేగాని బెదిరించి అదిరించి అంటే మాత్రం మేము అందరు బెదిరించిన అక్కడ మళ్ళీ ఇంకోని బెదిరుతామా మేము? కానీ మిమ్మల్ని మొత్తం ఏమంటారు కోసాలు కదిలేటట్టు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏం లేదు, ఏది కొట్టినాడు? మీ వ్యాపారాలు పోతే ఏం ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకూడదు అంతేనా? అంతే కదా. ఇది వీక్కోమనా, ఇదే లాస్ట్ ఇంకా అంతే. ఏంది వీక్తాడు, అయిపోయింది. ఏంది వీకేది? అబ్బే మనము ఒకరి మీద డిపెండ్ అయ్యి బతకలే. నేను ఒకటే చెప్తా, పోయినాయి కదా నా చేతి కావాలి, నా భార్య కోసం నేను క్లీనర్ పని చేస్తా. ఓకే, నువ్వు ప్రేమగా అడిగితే నీకేమైనా చేస్తా, అంతేగాని నిన్ను సత్తా ఇచ్చి చేస్తాడు. ఎందుకు భయపడాలి? ఫర్ వాట్? ఎందుకు భయపడాలి చెప్పండి? ఇప్పుడు మీరు ఈ 1-2 సంఘటనలతోటి అతను పెద్దారెడ్డి మీ ఇంట్లోకి వచ్చి నట్టెంట కూర్చోవటం ఇవన్నీ తర్వాత వచ్చి అనుకుని కొన్ని మార్దాం అనుకున్నారు. రాజారెడ్డి మరణం దారుణంగా